హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేఏ ఫ్యామిలీ. ఈరోజు అయితే థంబ్నెయిల్ చూసారు కదా. సో బ్లీచ్ వాడచ్చా లేదా అండ్ మేకప్ వేసుకోవచ్చా లేదా ప్రెగ్నెంట్ లేడీస్ అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీ వస్తుంది. బికాజ్ ప్రెగ్నెన్సీ టైంలో చాలా హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల మన స్కిన్ అనేది డల్ అయిపోతుంది. అండ్ ఆ టైంలోనే మనకి శ్రీమంతాలు వస్తాయి అండ్ చిన్న చిన్న ఫంక్షన్స్ వస్తాయి కదా వెళ్ళాల్సినవి. సో ఆ ఫంక్షన్స్లో మనకి ఇంకా డల్ అయిపోతుంది, ఫేస్ కలర్ కూడా తగ్గిపోతాం అనమాట కొంతమంది ప్రెగ్నెన్సీస్లో. సో నాకైతే ఆ ప్రాబ్లం అయితే వచ్చింది. సెకండ్ ప్రెగ్నెన్సీలో నేను ఫుల్ కలర్ తగ్గిపోయాను అండ్ ట్యాన్ అయితే బాగా పట్టేసింది. చూడండి, నేనైతే ఏ ఫిల్టర్ పెట్టలేదు, ఇది నా రియల్ స్కిన్ అనమాట. ఇక్కడైతే బ్లాక్, ఇక్కడైతే వైట్ ఇలా వచ్చింది. సో అంటే మిక్స్ అయిపోయింది అనమాట ప్రెగ్నెన్సీ ఈ డెలివరీలో. సో దానివల్ల నేనైతే కేర్ తీసుకుందామని ఫిక్స్ అయ్యాను. అప్పుడైతే నేను ఏదో మా పాప హెయిర్ కట్ కోసం నేను పార్లర్కి వెళ్తే అక్కడ ఒక సిస్టర్ చెప్పారనమాట, బ్లీచ్ యూస్ చేస్తే అప్పటికప్పుడే రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుందంట. బట్ కొంతమంది ఏంటంటే బ్లీచ్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి, అసలు యూజ్ చేయకూడదు అని చెప్తున్నారు, కొంతమంది రికమెండ్ చేస్తున్నారు. సో అది ఎంతవరకు రికమెండ్ చేయొచ్చో రికమెండ్ చేయకూడదా అండ్ నిజంగానే రిజల్ట్ వస్తుందా లేదా, ప్రెగ్నెంట్ లేడీస్ యూజ్ చేయొచ్చా లేదా అనేది మీకు ఈ వీడియోలో అయితే క్లారిటీ వస్తుంది. నేను మన పార్లర్కి వెళ్ళినప్పుడు కనిపించింది అనమాట. ఈ బ్లీచ్ అయితే స్టార్టింగ్ పార్లర్లో 500+ ఉంటుంది. ఎంత కాదన్నా ఎక్కువ రిజల్ట్ వచ్చే బ్లీచ్ అయితే 1000+ ఉంటుంది అనమాట. ఇది చూస్తే మాత్రం 68 రూపీస్ ఉంది, అంటే 70 రూపీస్ అనుకోండి, 100 బిలోనే ఉంది కాబట్టి. అండ్ నేను తీసుకున్నది అయితే కొద్దిగా పెద్దది కాబట్టి 68 రూపీస్ ఉంది. ఇందులో చిన్నది కూడా ఉంటుంది, 40 రూపీస్ సంథింగ్, 30 రూపీస్ ఎంతో ఉంటుంది అనమాట అది. అండ్ ఇదైతే మనం 3 to 4 టైమ్స్ యూజ్ చేయొచ్చు, అంటే 1 మంత్కి 4 టైమ్స్ యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ అలా కాకుండా ఎప్పుడో ఒకసారి యూజ్ చేసే వాళ్ళకైతే నియర్లీ 2-3 మంత్స్ వచ్చేస్తుంది. మంత్కి ఒక్కసారి బ్లీచ్ చేస్తే మాత్రం 3-4 మంత్స్ అయితే వచ్చేసింది. అండ్ నేనైతే బ్లీచ్ ఎప్పుడు యూజ్ చేయలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను. సో అందుకని మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను, అంటే నిజంగానే వస్తుందా లేదా నేను జెన్యూన్గా రివ్యూ ఇద్దామనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇక్కడైతే ఒక యాక్టివేటర్ ఇచ్చారు చిన్నది, అండ్ ఇక్కడైతే బ్లీచ్ ఇచ్చారనమాట. ఓపెన్ చేసిన వెంటనే ఒక పేపర్ అయితే ఇస్తారు. మరి ఆ పేపర్ నాకు రాలేదా లేకపోతే మా పాప పడేస్తుందో అర్థం అవ్వట్లేదు, కానీ ఇది నేను కొని 2 వీక్స్ అవుతుంది. ఇప్పుడు టైం దొరికింది కాబట్టి ఇదైతే ఓపెన్ చేశాను. మరి ఇందులో అయితే పేపర్ లేదు, బట్ నేను చూసిన దాన్ని బట్టి అయితే ఈ 2 అయితే ఉన్నాయి అండ్ ఒక స్పూన్ అయితే ఇచ్చారు మనకి. ఆల్రెడీ కొంతమంది యూజ్ చేస్తూ ఉంటారు, నేను చూసాను అనమాట. సో నా ఫేస్ మీద అయితే నేను ఎప్పుడు యూజ్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను. 2 పిల్లలు పుట్టిన తర్వాత అండ్ ప్రెగ్నెన్సీ అయ్యి 5 to 6 మంత్స్ దగ్గర అవుతుంది కాబట్టి ఇప్పుడైతే ట్రై చేస్తున్నాను. ఎందుకంటే మనోడి అన్నప్రసన్న వచ్చేస్తుంది అనమాట, మా బాబు అన్నప్రసన్న అనమాట నెక్స్ట్ మంత్. సో ట్రై చేద్దాం, ఇది నిజంగా వర్క్ అవుతుందా లేదా అనేది ట్రై చేద్దాం. ఇందులో అయితే ఫస్ట్ అయితే 2 ఇచ్చారు, ఒక స్పూన్ అయితే ఇచ్చారు. మనం ఏంటంటే ఇలా చిన్న బౌల్ కానీ ప్లేట్ కానీ ఆర్ ఇలాంటివి కలుపుకోవడానికి ఒక స్పూన్ అయితే ఇస్తారు. ఇటువైపు ఏమో పెద్దది, ఇటువైపు ఏమో చిన్నది, అలాంటి స్పూన్ ఉన్నా సరే పర్లేదు. నేనైతే మా ఇంట్లో ఇది ఉంది కాబట్టి ఇది యూజ్ చేస్తున్నాను. ఇదైతే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇలా ఓపెన్ చేసిన వెంటనే ఇలా ఉంటుందన్నమాట. క్రీమ్లా ఉంది, పౌడర్ కాదు క్రీమ్ అనమాట. చూసారా, క్రీమ్ ఇచ్చారు అండ్ ఇది యాక్టివేటర్, గోల్డ్ డస్ట్ అనమాట. గోల్డ్ కలర్లో డస్ట్ ఇచ్చారు, పౌడర్ టైప్లో ఉంది ఇది. ఇది ఏం చేయాలంటే ఫస్ట్ అయితే బాగా కలర్ తక్కువ అనమాట, అంటే నేనే కలర్ తక్కువ వెళ్ళండి, నాకన్నా ఇంకా డల్గా ఇంకా బ్లాక్గా ఉన్నారనుకోండి, మనం ఇదైతే ఎంత తీసుకుంటున్నామో అంతే క్వాంటిటీలో యాక్టివేటర్ అయితే తీసుకోండి. అండ్ నార్మల్గా ఫుల్ వైట్గా ఉన్న వాళ్ళు యూజ్ చేయాలంటే మాత్రం ఇది ఒక స్పూన్ తీసుకుంటే అది 1/2 స్పూన్ వేసుకోండి సరిపోతుంది. హాఫ్లో కూడా కొంచెం వేసుకుంటే సరిపోయిద్దంట. సో నేనైతే 2 మిక్స్డ్లో ఉన్నాను కాబట్టి నేనైతే ఇది 1 స్పూను, ఇదైతే 1/2కి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను అంతే. ఒక స్పూన్ తీసుకున్నాను.
అండ్ ఇది కూడా హాఫ్ స్పూన్ అనమాట, హాఫ్ స్పూన్కి కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఇది నియర్లీ ఇలా యూజ్ చేస్తే కనుక నాకు 4-5 టైమ్స్ వచ్చింది. నేను ఎక్కువైతే ఏం వేయలేదు, ఒక్క హాఫ్ స్పూన్ వేసాను అంతే. ఆ రెండు మిక్స్ చేసుకోవాలన్నమాట. అంటే ఇందులో అయితే ఎక్కువ కెమికల్స్ ఉంటాయండి ఫస్ట్ అయితే, ఎందుకంటే మనం బ్లీచ్ ఉంటుంది కదా, ఆ బ్లీచ్ కూడా అందులో ఎక్కువ కెమికల్, నార్మల్ బ్లీచ్ ఉంటుంది కదా అది కూడా మనం వాసన చూస్తేనే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో మాస్క్ పెట్టుకోమని చెప్తారు కదా క్లీన్ చేసేటప్పుడు, లైక్ వాష్రూమ్స్ లాంటివి క్లీన్ చేస్తూ ఉంటారు కదా. సో అంత పవర్ఫుల్ అనమాట బ్లీచ్ అనేది. సో ప్రెగ్నెన్సీ టైంలో అయితే ఇలాంటి కెమికల్స్ ఉన్నవి యూజ్ చేయకపోవడమే మంచిదండి. బట్ బ్లీచ్ అయితే యూజ్ చేయొచ్చు. ఎలాంటివి? న్యాచురల్స్వి అనమాట. అంటే ఇప్పుడు పసుపు రాస్తే గ్లో వస్తుంది అంటారు కదా ఫేస్కి, అలాగా మనం పసుపు అయితే యూజ్ చేయొచ్చు. దాంట్లో మనకి స్మెల్ కూడా తగ్గుతుంది కాబట్టి బేబీకి మీకు సేఫ్, అలాంటివి యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటివి ఏంటంటే కెమికల్స్ ఉంటాయి, స్మెల్ బాగోదు, అంటే మనకు బాగున్న పీల్చడానికి మన హెల్త్కి ప్రాబ్లం కాబట్టి ఇలాంటివి యూజ్ చేయకూడదని చెప్తున్నారు. సో ప్రెగ్నెన్సీ టైంలో కనుక మీరు కొత్త స్కిన్ కేర్ ఏదైనా ట్రై చేయాలనుకుంటే మీ గైనకాలజిస్ట్ని, మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. బట్ 9 months ఇలాంటి కెమికల్స్ ఏమి యూజ్ చేయకపోతేనే మంచిది. సో న్యాచురల్వి మాత్రమే యూజ్ చేయండి. అండ్ మేకప్ విషయంకి వచ్చేసరికి అయితే మేకప్ వేసుకోవచ్చు. ఎందుకంటే నేను 8 months డ్యూటీకి వెళ్ళానని చెప్పాను కదా, అదే జాబ్కి వెళ్ళానని చెప్పాను కదా, ఆ టైంలో నేను లిప్స్టిక్ రాసుకునేదాన్ని, ఫేస్ మొత్తం మేకప్ వేసుకునేదాన్ని. ప్రాబ్లం అయితే ఏమి ఉండదని చెప్పారు. డాక్టర్నే నేను అడిగాను. సో మేకప్ వేసుకోవచ్చు అని చెప్పారు. నేనైతే రెగ్యులర్గా మేకప్ అంటే మేకప్ కాదు, నార్మల్గా డే క్రీమ్ వేసుకొని లైట్గా లిప్స్టిక్ వేసుకొని వెళ్ళేదాన్ని, ఫంక్షన్స్కి మేకప్ వేసుకునేదాన్ని. సో మేకప్ ఏం అవ్వదండి. బ్లీచ్ మాత్రం కొద్దిగా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వాడండి. మేకప్ కూడా కొద్దిగా కంపెనీ వాడితే మంచిదన్నమాట. సో నేనైతే మిక్స్ చేసేసాను. రాద్దాం అంటే స్పూన్తో కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ మన కంఫర్ట్ మనకు కావాలి కాబట్టి ఈ హ్యాండ్తో అయితే యూజ్ చేస్తాం. మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఏ క్రీములు రాసినా, ఏ బ్లీచెస్ పెట్టినా, ఏం చేసినా సరే మనకి ఐకి అయితే తగలకుండా చూసుకోండి. ఐ చుట్టూరు వెళ్ళకుండా ఐబ్రోస్ పై నుండి కింద నుండి రాసుకుంటే సరిపోద్ది. చూద్దాం, ఇన్స్టాంట్గా గ్లో వస్తుందంట. అంటే ఇప్పుడు కొన్ని వాడితే మనకి నెలకి అలా తెలుస్తుందని చెప్తారు కదా, బట్ ఇదైతే వాష్ చేసేసిన వెంటనే మనకి రిజల్ట్ అయితే తెలుస్తుంది అని చెప్పారు. అది ఎంతవరకు కరెక్టో చూద్దాం. అండ్ మీరైతే ఎప్పుడైనా యూజ్ చేస్తే మాత్రం కామెంట్ చేయండి, ఇది అసలు యూజ్ చేయొచ్చా లేదా, అండ్ రిజల్ట్ వస్తుందా లేదా కూడా చెప్పండి. నేనైతే ఫెమ్ తీసుకున్నాను కంపెనీ, అదైతే కొద్దిగా కెమికల్స్ తక్కువ అని చెప్పారు, న్యాచురల్ అని చెప్పారు. అది ఎంతవరకు నిజం మరి, మాకైతే సిస్టర్ చెప్పారు అనేసి తీసుకున్నాను. ఇదే ఫస్ట్ టైం అనమాట. అండ్ మీరు కనుక ఏమైనా యూజ్ చేయాలనుకుంటే డైరెక్ట్గా ఇలా ఫేస్ మీద కాకుండా ఇక్కడ హ్యాండ్ మీద టెస్ట్ చేసుకోండి. ఇరిటేట్ ఏం లేకపోతే కనుక యూజ్ చేసుకోవచ్చు. నేను మర్చిపోయి ఫేస్ మీద ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేస్తుంటే మంచి మంచి వీడియోస్ అయితే ప్రెగ్నెన్సీ టైంలో అయితే నేను తీసుకొని వస్తాను. ప్రతిదీ ఏ చిన్న డౌట్ ఉన్నా సరే మీరు కామెంట్ అయితే చేయండి, నాకు తోచినంత వరకు. అండ్ నాకు తెలిస్తే ఆర్ తెలియకపోయినా డాక్టర్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళనైనా అడిగేసి మీకు అయితే వీడియో చేస్తాను. ఎందుకంటే నా ప్రెగ్నెన్సీ టైంలో నాకున్న డౌట్స్నే నేను వీడియో కింద చేస్తున్నాను అనమాట. సో అలా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కన్ఫామ్గా కామెంట్లో అయితే అడగండి. నేను చూసారా ఇంకా మిగిలింది, ఇదైతే నెక్కి రాసుకోవచ్చు, బట్ అవసరం లేదు. జెన్యున్గా రివ్యూ ఇస్తాను, ఎందుకంటే ఇదేం పెద్ద మన ప్రమోషన్ వీడియోలు ఇలాంటివి ఏం కాదు కాబట్టి. స్మెల్ అయితే బ్లీచ్ లాగే వస్తుంది, ఎక్కువ ఉంచుకోకపోవడమే బెస్ట్ అనుకుంటా నాకు తెలిసి. అక్కడైతే 10 to 15 minutes అని రాశారు, మనమైతే 10 minutes ఉంచుకుందాం చాలు. నాకు ఎందుకో డౌట్ వస్తుంది అనమాట, నాకు అసలు బ్లీచ్ పడదు. ఆ స్మెల్ చూస్తేనే వాష్రూమ్ అప్పుడు కొంచెం
బంక పడుతూ ఉంటుంది కదా కింద రాళ్ళు, అప్పుడు నేను బ్లీచ్ వేస్తాను అనమాట. అప్పుడు నాకు కళ్ళు మండిపోయి స్మెల్ వచ్చి ఇరిటేట్ అయిపోతాయి అనమాట ఐస్ అనేవి. సో ఫస్ట్ టైం ధైర్యం చేసి యూజ్ చేస్తున్నాను. అది ఎంతవరకు అవుతుందో చూద్దాం. స్మెల్ మాత్రం బ్లీచ్ టైపే వస్తుందండి. అంటే ఇందులో అయితే కెమికల్స్ ఉన్నాయనే అర్థం కాబట్టి. బ్లీచ్ వేరే గ్యాసెస్ ఏమన్నా కలిస్తే మాత్రం చాలా ఘాటుగా వస్తుందంట. అండ్ అలాంటి గ్యాసెస్ కనుక మనం పీలిస్తే క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయని చాలామంది చెప్పారు. సో సైడ్ ఎఫెక్ట్స్ అనమాట అవన్నీ. ఇదైతే 10 minutes తర్వాత మీకు వచ్చి వాష్ చేసుకొని చూపిస్తాను ఫస్ట్. అండ్ నేనైతే హెడ్ బ్యాండ్ పెట్టుకోవడం మర్చిపోయాను. ఇది మనకి హెయిర్కి తగిలితే మాత్రం హెయిర్ అనేది వైట్గా అయిపోతుంది. సో ఫేస్ మీద కూడా ఏమన్నా హెయిర్ ఉంటే మీరు వ్యాక్స్ కానీ క్రీమ్ కానీ యూజ్ చేసుకొని పెట్టుకోవచ్చు. 10 minutes ఉంచుకోవాలి. ఫైనల్లీ అయితే 10 to 15 minutes అవుతుందండి. ఇప్పుడైతే మొత్తం ఆరిపోయింది చూడండి, అంటుకోవట్లేదు. అండ్ ఇప్పుడైతే నేను వాష్ చేసుకొని వస్తాను. అండ్ ఫైనల్ అయితే నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను. మొత్తం ఫేషియల్ చేయించుకుంటే ఎలా ఉంది ఫేస్ అలాగైందనమాట. అంతేగాని మరీ ట్యాన్ ఒకే రోజులో పోయిద్దంటే నేను నమ్మలేదు. అంటే పోయింది కానీ మరీ అంత క్లియర్గా పోలేదు. క్లాత్ అయితే తీసుకోండి, కాటన్ క్లాత్ కానీ రగ్ టవల్ కానీ ఏదంటే తీసుకోండి. నేనైతే ఫిల్టర్ ఏం పెట్టలేదు చూడండి. అంటే ట్యాన్ లైట్గా కనిపిస్తుంది కానీ ఇందాక కనిపించినంత అయితే కనిపించట్లేదు అనమాట. సో ఇది లైటింగ్ అనుకోవద్దు, నిజంగానే ఉంది. ఇగో చూడండి తేడా అయితే ఉంది కదా, ఇందాక దాని మీదకి నాకు ఇప్పటికి తేడా అయితే కనిపిస్తుంది. ఫేషియల్ చేసినట్టు ఉందన్నమాట ఇప్పుడైతే. ఇదైతే అస్సలు ఫిల్టర్ కాదు. ఫిల్టర్ అయితే ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇది ఫిల్టర్ అన్నమాట. కానీ ఈ షైన్ ఈ స్మూత్నెస్ మాత్రం ఇది యూజ్ చేసిన తర్వాతే వచ్చింది ఫేస్కి అయితే కన్ఫామ్గా. సో ఫిల్టర్ కన్నా నాకు రియల్గానే నచ్చింది. సో ఇదైతే రియల్ అనమాట. నాకైతే ఓవరాల్గా ఫేస్ మీద అయితే డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఇందాకైతే ఎక్కువ ట్యాన్ ఉంది, ప్లస్ ఇదంతా డల్గా ఉంది. ఫేస్ అనేది ఇప్పుడు చాలా స్మూత్గా సాఫ్ట్గా కొంచెం ఫేషియల్ లుక్ అయితే వచ్చింది అనిపిస్తుంది. సో నేనైతే 10 minutes కూడా ఉంచుకోలేదు. బట్ 10 to 15 to 20 minutes ఉంచుకుంటే మాత్రం కన్ఫామ్గా మీకైతే రిజల్ట్ తెలుస్తుందని నాకు అనిపిస్తుంది అనమాట. సో నాకైతే నో ప్రాబ్లం. బట్ ఎక్కువ ఉంచుకుంటే మాత్రం ఇరిటేట్ వస్తుందని భయం వేసి తీసేసాను. ఎందుకంటే బ్లీచ్ అంటే నాకు వాసన పడదనమాట. ఆ స్మెల్ అండ్ కళ్ళు అనేది ఇరిటేట్ అవుతాయని భయం వేస్తుంది అంతే. బట్ ఓవరాల్గా అయితే ఇది నార్మల్ పర్సన్స్ అయితే యూజ్ చేయొచ్చు. మంత్లీ 2 times యూజ్ చేయొచ్చు. అందరూ 3 to 4 times యూజ్ చేస్తారు. అండ్ లెగ్స్కి హ్యాండ్స్కి కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఎక్కడ కూడా హెయిర్ లేకుండా చూసుకోండి. హెడ్ బ్యాండ్ పెట్టుకోండి ఆర్ హెయిర్ అంతా పైకి పెట్టుకోండి. హెయిర్ కనుక అంటితే మాత్రం వైట్గా అయిపోతుంది. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేద్దామండి. నాకైతే రిజల్ట్ అయితే అనిపించింది, డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ మన ఛానల్ అనేది ప్రెగ్నెన్సీకి సంబంధించింది కాబట్టి ముందు ప్రెగ్నెన్సీ వచ్చే ముందు అండ్ ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత కూడా హెల్తీ టిప్స్ అండ్ బ్యూటీ టిప్స్ కూడా ఈ ఛానల్లో అయితే వస్తాయి. అండ్ మీకు ప్రెగ్నెన్సీలో ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే కామెంట్లో అడగండి, ప్రతి దానికి రిప్లై ఇస్తాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొని వస్తే ఫిల్టర్ లేకుండా ఈ వీడియో అయితే చేస్తున్నాను. నాకైతే రిజల్ట్ బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది, నా ఫేస్లో అయితే రిజల్ట్ అయితే మీకు కనిపించిందా అనేది కామెంట్ చేయండి ప్లీజ్. అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.